పాపం పిల్లల్ని వేధించకండి. ఒరేయ్ స్కూల్లో టీచర్లు ఇచ్చిన హోంవర్క్ చేశావా? ప్రైవేట్ ట్యూషన్‌కి వెళ్ళావా? కంప్యూటర్ కోచింగ్‌కి వెళ్ళావా? 2 గంటల పాటు సబ్జెక్టులన్నీ బాగా చదివావా? ప్రశ్నలు, జవాబులు పేపర్లపై 4 సార్లు రాశావా? అలా రాస్తే బాగా గుర్తుంటుంది. అదే పనిగా క్లాసు పుస్తకాలు చదువు. ఆటలు ఆడడం, టీవీ చూడడం చూశావా? ఒళ్ళు చీరేస్తాను. చదువు తప్ప మరో విషయం పైకి మనసు మరల్చితే చంపేస్తాను. ఒక్క క్షణం వృధాగా పోనిచ్చావో దేహశుద్ధి చేస్తాను. జాగ్రత్త అని కొడుకు రవిని తీవ్రంగా మందలించసాగాడు. మిత్రుడిని పలకరిద్దామని అక్కడికి వచ్చిన విశ్వనాథం కొడుకుపై అదే పనిగా మండిపడుతున్న సోమశేఖరం, ఎందుకు నీ కొడుకుని అంతలా గుద్దిస్తున్నావు? పాపం వాడి ముఖం చూడు, నీ తిట్లకి ఎలా చిక్కిపోయిందో. ఇంతకీ ఎందుకు ఇంతలా కోపగించుకుంటున్నావని అడిగాడు. సమాధానంగా సోమశేఖరం, మా అబ్బాయి బాగా చదవమని స్టేట్ ర్యాంకు సాధించమని చెప్తున్నానురా. బాగా చదివి మంచి ర్యాంకు సాధిస్తే విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడే స్థిరపడవచ్చు. ఒట్టి మాటలతో చెప్తే వినరు కాబట్టి బాగా హెచ్చరిస్తాను. మధ్య మధ్యలో చేయి కూడా చేసుకుంటున్నానురా. అప్పుడైతే మనం చెప్పినట్లుగా వింటాడు, సరిగ్గా చదువుతాడు, మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాడు అన్నాడు. అప్పుడు విశ్వనాథం, ఎంత తప్పు పని చేస్తున్నావురా సోమశేఖరం. మీ అబ్బాయిని పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు నిర్బంధించి చదివించడం దారుణంగా. వాడికి చదువుపై శ్రద్ధ ఉందో లేదో కూడా గమనించకుండా చదవమనడం అవివేకం. కొంతమందికి చదువుపై శ్రద్ధ ఉంటే సరి, మరి కొంతమంది చెస్, క్యారమ్స్, క్రికెట్ మొదలైన క్రీడలపై ఆసక్తి ఉంటుంది. అందుకని పిల్లలకి ఏ రంగంపై మక్కువ, ఉత్సాహం ఉందో గమనించి వారి అభిరుచికి అనుగుణంగా పనులు చేయనివ్వాలి. దూరపు కొండలు నునుపు అన్నట్టు తమ పిల్లలు స్టేట్ ర్యాంకులు సాధించి విదేశాలకు వెళ్ళి నెలకు వేల కోట్లు సంపాదించాలను దురాశతో, పిల్లలపై అన్ని విధాల ర్యాంకులు సాధించి విదేశాలకు వెళ్ళి నెలకు 1000 కోట్లు సంపాదించాలన్న దురాశతో పిల్లలపై అన్ని విధాల ఒత్తిళ్లు పెట్టి వారి చిన్నారి మనసులను భ్రష్టు పట్టిస్తున్నారు. వారి మేధాశక్తికి తగ్గ పనిని చేయనివ్వకుండా విపరీతంగా అధిక భారం వేసి వారి చిన్న మేధలను నాశనం చేస్తున్నారు. తమ మేధాశక్తి కంటే అధిక బరువును మోసి కంప్యూటర్ క్లాసులు, ప్రైవేట్లలో పాటు రాత్రింబగళ్ళు చదివించి పిల్లల జీవితాలకు వ్యర్థం చేస్తున్నారు. వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. నువ్వు చేస్తున్నది మంచి పద్ధతి కాదు, ఇకనైనా నీ పద్ధతి మార్చుకో అని సలహా ఇచ్చాడు. విశ్వనాథం మాటలతో కళ్ళు తెరుచుకున్న సోమశేఖరం కొడుకుని గద్దించడం మాని ప్రేమగా కొనసాగించాడు. ఈ కథ ఇక్కడికి సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి స్టోరీలను నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.